పోక్సో కేసులో ఓ నిందితునికి కామారెడ్డి కోర్టు 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 30,000 రూపాయల జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. 3 ఏళ్ల క్రితం ఓ బాలికపై అత్యాచార యత్నం చేయగా నేర నిరూపణ కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ వరప్రసాద్ తీర్పు వెలువరించారని ఆయన తెలియజేశారు. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. బిచ్కుంద మండలంలోని ఓ గ్రామంలో 2022 సెప్టెంబర్ 18న పాఠశాలకు సెలవు ఉండగా ఓ బాలిక తమ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే మండలంలోని ఫతలాపూర్ గ్రామానికి చెందిన నిందితుడు జల్దేవర్ శ్రీనివాస్ ఆ బాలికను అతని ఇంట్లోకి పిలిచి లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాలిక భయపడి గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న నానమ్మ వచ్చి తలుపులు గట్టిగా కొట్టగా జరిగిన విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని చిన్నారిని బెదిరించిన నిందితుడు పారిపోయాడు. ఆ తర్వాత సాయంత్రం తల్లిదండ్రులు వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాక ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బిచ్కుంద పోలీస్ స్టేషన్లో మర్నాడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులను గ్రామస్తులను విచారించి జల్దేవర్ శ్రీనివాస్ను నేరస్తునిగా గుర్తించి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో సాక్షులను విచారించి సరైన సాక్ష్యాలను సేకరించి నేరస్తుడిపై కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేయడం జరిగిందన్నారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్యుల నివేదికలను పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి సిహెచ్ వరప్రసాద్ నిందితునికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 30